హలో అండి. ఇది పాలకూర ఇవాళ ఈవినింగ్ మా మనోళ్ళందరికీ సూప్ చేసిద్దామనేసి ఇది హార్వెస్ట్ చేస్తున్నాను కదా అనేసి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మాకు ఒక 2 ఫ్లాట్స్‌లో ఇక్కడ మాకు ఒక 2 అవర్స్ మాత్రమే ఎండ వస్తది. ఇంకా అటు కిచెన్ వైపు అయితే ఈ సీజన్‌లో అంటే వింటర్ సీజన్‌లో మాత్రము మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఒక ఆఫ్టర్‌నూన్ నుంచి అట్లాగా ఈవినింగ్ వరకైతే బానే ఉంటది. నేను చిన్న చిన్న పాట్స్‌లో ఎందుకు పెట్టుకున్నానంటే ఇటు అటు మార్చుకోవడానికి అన్నట్టుగా పెట్టినాను. త కిచెన్ వైపు తీసుకెళ్ళడము, మళ్ళీ ఇటువైపు తెచ్చుకోవడము అట్లా చేస్తూ ఉంటాను వీటిని. అట్లాగే కొంచెం ఎక్కువ క్రోటాన్సే ఉంటాయి నాకు దగ్గర. ఇంకా ఇట్లా కొంచెం అవసరం ఉన్నవి అంటే పుదీనా ఇవైతే టమాటాలు వాటంతట అవే వచ్చినాయి. ఇంకొస్తున్నాయి కదా అని పెరగనిచ్చినాను అంతే. ఇది నేను వేసిందైతే కాదు. అట్లాగే పుదీనా ఇది మిర్చి మాత్రం వేసినాను బాగానే వచ్చినాయి. కానీ ఎందుకో మళ్ళీ నేను అటు కిచెన్ వైపు ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను. మొత్తం పోయింది అసలు. ఆకులు ఇంకా ఈ చెట్టు మొత్తం తీసేయాలనుకుంటున్నాను. ఇట్లా కొంచెం చిన్న చిన్నవి అట్లా పుదీనా, టమాటా, ఆకుకూర ఇదొకటి పాలకూర ఒకటే వేసినాను. ఇంకా మిగతావైతే నేనేమి వేయలేదు. నాకు క్రోటాన్స్ పెట్టుకోవడానికే ప్లేస్ అసలు సరిపోవట్లేదు. ఇంకా అవన్నీ ముందు ఇంటి ముందుకి షిఫ్ట్ చేసినాను. ఈవెన్ మందార చెట్లు కూడా తీసుకెళ్ళి బయటనే పెట్టుకున్నాను. ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి ఉంటే ప్లేస్ అడ్జస్ట్ చేసి అటు బ్యాక్ సైడ్ చిన్న పాట్లో వెనక సైడ్ పెట్టేసినాను అట్లాగా. ఇది బాగానే వస్తుంది. ఇదొక మిర్చి, ఇంకో మిర్చి వస్తుంది. ఈ గన్నేరు చెట్లోనే నేను బచ్చలి ఇంకా మిర్చి 2 పెట్టినాను. ఈ బచ్చలి చెట్టు ఈ గన్నేరు చెట్టు కూడా ఇంకొక దాంట్లో పెడదాం అనుకుంటున్నాను. ఇది చామంతులు ఇక్కడ వేసినాను. ఈ మొక్కలు ఇప్పుడు ఇట్లున్నాయి. ఇంకా 2 మనోళ్ళు అయితే ఆ మొగ్గలన్నీ కట్ చేసేస్తూ ఉంటారు. చెట్లు కూడా 2 పీకేసినారు. ఇది అట్లాగే ఇది టమాటా కూడా తీసేసినారు, పీకి పడేసినారు. అది మళ్ళీ వేరేది పెట్టుకోవాలి అందులో. ఇంక ఇదేమో కిచెన్ వైపు, ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ ఎండ మాత్రం బాగానే వస్తుంది మాకు. ఇక్కడ పాలకూర ఇవన్నీ పెట్టినాను. ఇటు అటు మారుస్తూ ఉండేదాన్ని. ఇంక ఈ పాట్ అయితే అటు మార్చలేము. క్రోటాన్ ఉండింది, అందులోనే నేను పాలకూర పెట్టినాను. ఇది వచ్చేసి ఆవాలు వేసి ఇది ఎప్పుడైనా ఎగ్లోకి అట్లా వేసుకోవచ్చు అన్నట్టుగా పెట్టినాను. ఇది మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉల్లి పొరక తీసుకొస్తే అది పెట్టేసుకున్నాను. కాడలు పెడితే బాగానే వచ్చింది. ఇక్కడ వచ్చి నేను కొంచెం పైన కూడా పెట్టినాను. పైన ఇంకో షెల్ఫ్ మాదిరిగా ఉంది, అది నేను వీడియో తీయలేదు. అక్కడ కూడా వస్తున్నాయి అవి. ఈ మందార చెట్టు ఇక్కడ ఉంటే దీంట్లో కూడా పెట్టినాను ఒకటి. అది కూడా సరిగ్గా రావట్లేదు మందార చెట్టు కూడా. ఇన్ని రోజులు అది ముందు అటువైపు ఉండేది, ఎండ ఉండట్లేదు అనేసి తీసుకొచ్చి ఇటువైపు పెట్టినాను. ఇది ఇంక ఎగ్లోకి రెడీ చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు సూప్ చేయడానికి అనేసి లోపలికి పాట్సే లోపలికి తీసుకొచ్చేసినాను. ఫ్లాట్స్లో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ మాత్రం ఉంటుంది. మనకి పక్కకే ఉంటాయి కాబట్టి తీసుకొచ్చుకొని ఇట్లా లోపల పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి బయట పెట్టేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ కట్ చేసేసుకొని రెడీ చేసుకుంటున్నాను సూప్ చేసుకోవడానికి. ఇంక ఈ మాత్రం అయితే వచ్చింది. ఇంత వచ్చింది. ఇది మనము ఒక 2 టైమ్స్ కడిగితే సరిపోద్ది. అదే మనము బయట కొనుక్కున్నదైతే ఒకసారి ఉప్పు నీళ్ళల్లో వేసి కడగాలి, తర్వాత ఒక 2-3 సార్లు మంచి నీళ్ళల్లో వేసి కడగాల్సి వస్తుంది. ఇది ఒక 2 టైమ్స్ కడుక్కుంటే చాలు. జస్ట్ అది డస్ట్ పోవడానికి కడిగితే చాలు మనకి, అంతే. ఇంకా నీళ్ళు పోసేసి కడిగేసి నేనైతే సూప్ రెడీ చేసేసినాను. ఇంకా మా గ్యాంగ్ అంతా ఇప్పుడు వచ్చేసి రెడీగా కూర్చున్నారు. అందరికీ రెడీగా చేసేసి పెట్టినాను బౌల్స్లలో వేసేసి. ఇంకా అందరు బాగుంది అనుకుంటూ తింటూ ఉన్నారు. వాళ్ళకి నచ్చిందంట టేస్ట్. ఈవినింగ్స్ అయితే ఎక్కువ నేను ఇదే ఇస్తూ ఉంటాను, సూప్స్ లేకుంటే ఏమన్నా రాగి సూప్ అటువంటివి. వాళ్ళ ఇంట్లో తినకుంటే ఇక్కడ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.